నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ 6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణలో సాధారణంగా ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరు కావాలని అడ్డు పడుతుంటారని, మూసీ విషయంలోనూ ఇదే జరుగుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. భావితరాల కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. నీటి పరిరక్షణకు ఇతర రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్గా నిలుపుతామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ రీజనల్ చాప్టర్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్లోని పార్క్ హైత్ హోటల్లో పాలసీస్ ఆఫ్ స్ట్రాటజిన్ టువర్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం అనే అంశంపై ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ నగరాల అభివృద్ధికి సరైన ప్రణాళికే పునాది అని అన్నారు. పర్యావరణ సుస్థిరత లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి అవసరమన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం, అభివృద్ధి, కార్బన్ న్యూట్రల్ గ్రోత్, రక్షణ, సుస్థిరత వాతావరణంలో తెలంగాణలో తీసుకున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, వాతావరణ మార్పులు, పట్టణంలో వరదలు, పర్యావరణ కాలుష్యము, భూగర్భ జలాలు తరుగుదల, తరిగిపోతున్న పచ్చదనం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగరానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు.